ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ స్లాగ్ ఫార్మ్స్. ఈ వీడియో ఎటువంటి జూదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడం కోసం కానీ, జంతుహింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఇక్కడ రేషియో చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 97% వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ లాగా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి కింద. సో దానివల్ల మరింత మనకు బూస్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు కూడా 2 నక్షత్రాలు ఉన్నాయి. సో మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక నక్షత్రం ఉందన్నమాట. సో ఇవాళ నక్షత్రం చూసుకుంటే హస్త నక్షత్రం, ఇది 12 గంటల వరకు ఉంటుంది. ఈ నక్షత్రం గెలిచేటప్పుడు చూసుకుంటే నల్లమైన పింగళ పైన డాగ్ గెలుస్తుంది, నెమలి పైన పింగళ విన్న గెలుస్తుంది, ఎర్రపొడ కోడి పైన నెమలి గెలుస్తుంది, నెమలి పైన పసుపు కోడి గెలుస్తుంది అనమాట. ఇది ఈ రోజు మొదటి నక్షత్రం గురించి. ఇక రెండవ నక్షత్రం చూసుకుంటే చిత్తా నక్షత్రం, ఇది 12 గంటలకు మొదలయ్యి మొత్తం 5 జాములు ఉంటుంది అనమాట. ఈ నక్షత్రం గెలిచేటప్పుడు చూసుకుంటే డాగ్ పైన కోడి గెలుస్తుంది, కాకి ఎర్రపొడ కోడి పైన నెమలి గెలుస్తుంది, పిచ్చుకోన కోడి పైన ఎర్రపొడ కోడి గెలుస్తుంది, కోడి పైన కాకి గెలుస్తుంది అనమాట. ఇది ఇవాళ నక్షత్రం. సో ఇవాళ మీరు గమనించుకుంటే మొత్తం 2 నక్షత్రాలు ఉన్నాయి. జాగ్రత్త చూసి ఆడుకోవాలి 2 నక్షత్రాలని. సో ఏ నక్షత్రం ఏది కలిస్తే చూసుకొని ఆడుకోవాలన్నమాట మీరు. ఇక దిక్కు గురించి చూసుకుంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు కోరుకుంటే వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మీరు ఉత్తరం సైడ్ ఉండాలి, మీ అపోనెంట్ వచ్చేసి దక్షిణం సైడ్ ఉండాలన్నమాట. సో అప్పుడు మీరు వినే ఛాన్స్ చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ కుక్కుడు శాస్త్రం అనేది ఒక 70 to 80% మాత్రమే ప్రొడక్షన్ ఇవ్వగలదు. మిగతాదంతా మీ కోడి రంగు, మీ కోడి దెబ్బలాట, మీరు నిల్చున్న దిక్కు, మీరు ఆడే జామును బట్టి మీరు వినేది ప్రొడక్షన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఈ పందాలు ఆడాలంటే మీ కోడి ఏ రంగు తెలుసుకోవాలి. సో దాని గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ మిస్ కాకుండా అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నాను అనుకో, నేను వీడియో పెట్టినంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇక జాములోకి వెళ్ళిపోతే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాము వచ్చేసి కోడికాకి జాము లేదా కోడికాకి విజయం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముస్కరంగా వచ్చేసి కోడికాకును ఆడుకోవచ్చు. సో కోడికాకి చాలా బాగా వినే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమ్మలి, నల్లబొట్ల సేతువ, నల్లకట్టు అబ్రాసు, నల్ల మైల, నల్లకోడి కెక్కిర, నల్లకట్టు రసంగి, కోడికాకి డాగ. ఇవి చూపులు గెలిచే రంగులు అన్నమాట. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కాకి డాగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డాగ, నెమలి పెంగలి, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల. ఇవి చూపులు ఓడిపెట్టి ఉంటాయి. ఈ జాములో ముస్కరంగా వచ్చేసి కోడికాకి, ఇది అన్నిటిపైన చాలా బాగా వినేవి, గెలిచే ఛాన్స్ చాలా బాగుంటుంది అనమాట కోడికాకి వచ్చేసి. సో జాగ్రత్త చూసి ఆడుకోండి. ఇక రెండవ జాము చూసుకుంటే 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాము వచ్చేసి నెమలి డాగ జాము లేదా నెమలి డాగ విజయం, నెమలి డాగ రాజ్యం చెప్పుకోవచ్చు. ఈ జాములో ముస్కరంగా వచ్చేసి నెమలి డాగ, ఇది చాలా బాగా విన్ అవుతుంది అనమాట. ఇక ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే నెమలి డాగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్ర కెక్కిర, ఎర్ర పర్ల, ఎర్ర అబ్రాసు. ఇవి చూపులు గెలిచేయడం అనమాట. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడికాకి, కోడి పింగలి, కోడి మైల, నల్ల కెక్కిర, నల్ల నెమలి, కోడి పూల, కోడికాకి డాగ, నల్లబొట్ల సేతువ. ఇవి చూపులు ఓడిపోయే రంగులు అనమాట. ఈ జాంగ్లో మీరు గమనించినట్లయితే ముస్కురంగా వచ్చేసి నెమలి డాగ. సో నెమలి డాగ అన్నిటిపైన చాలా బాగా విన్ అవుతుంది ఇది వచ్చేసి. ఇక మూడో జాము చూసుకుంటే 10 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 10 నిమిషాల వరకు ఉంటుంది. కాకి పింగళి విజయం లేదా కాకి పింగళి రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముస్కురంగా వచ్చేసి కాకి పింగళి. ఈ జాములో చూపులు గెలిచేట్టు చూసుకుంటే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేతువ, గౌడు నెమలి, నల్లగడ్డ రసంగి, నల్ల కెక్కిర, నల్ల మైల, కాకి పెట్టమారు. ఇవి చూపులు గెలిచేటు అనమాట. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి డాగ, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేరువ. ఇవి చూపులు ఓడిపోయే ఉంటాయి. ఈ జాములో ముస్కురంగా వచ్చేసి కాకి పింగళి, జాగ్రత్త చూసి ఆడుకోండి. ఇక నాలుగవ జాము చూసుకుంటే 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాము వచ్చేసి కోడి నెమలి జాము లేదా కోడి నెమలి రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముస్కురంగా వచ్చేసి కోడి నెమలి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. కోడి నెమలి చాలా బాగా విన్ అవుతుంది ఈ జాములో వచ్చేసి. ఇక ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడి నెమలి, కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డాగ, తెల్ల కెక్కిర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగు పచ్చకాకి. ఇవి చూపులు గెలుస్తాయి అన్నమాట. జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కాకి డాగ, కాకి నెమలి, కాకి డాగ పర్ల, గట్టికాకి, డాగ పింగలి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టికాకి నెమలి, శుద్ధ డాగ. ఇవి చూపులు ఓడిపోయే రంగులు అన్నమాట. ఈ జాములో ముస్కురంగా వచ్చేసి కోటి నెమలి. సో చివరిగా 5వ జాము చూసుకుంటే 3 గంటల 36 నిమిషాల నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఈ జాము వచ్చేసి డాగ పింగళి విజయం, డాగ పింగళి జామ్ అని చెప్పుకోవచ్చు. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసి ఫస్ట్ ముస్కురంగా చూసుకుంటే డాగ పింగళి, ఇది చాలా బాగా విన్ అవుతుంది ఇంటిపైన. ఇక ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ డాగ,
పింగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కిక్కిర, ఎర్ర మైల, ఎరుపించిన పర్ల, ఎర్రకోడి పచ్చకక్కి, కోడి గేవ, ఎర్ర పూల ఇవి చూపులు గెలిచే రంగులు అనమాట. ఈ జామున చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కిర, నల్లబొట్ల సేతువ, నల్లబొర పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి చూపులు ఓడిపోయారు అనమాట. ఈ జామున ముసుగు రంగు వచ్చి డాగపింగలి. ఫ్రెండ్స్, ఇవి ఇవాళ జాముల్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు, అలాగే ముసుగు రంగు, అలాగే ఇవాళ నక్షత్రము జాముల్లో గెలిచేటి ఓడిపోయేవి. జాగ్రత్త చూసి ఆడుకోండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.